అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం కాయగూరలన్నిటిని కట్ చేసేసుకొని ఇలా బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వేటికి వాటికి సెపరేట్ చేసుకొని కట్ చేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి బిర్యానీ సామాను, జీలకర్ర 2 టేబుల్ స్పూన్‌లు వేసుకొని ఉల్లిపాయలు వేయించేసుకోండి. అందులోని ఈ మేము కట్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తాన్ని వేసేసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. అలాగే ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, జీరా అలాగే గరం మసాలా పౌడర్ గూడా వేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది గూడా మగ్గిన తర్వాత నేను ఇక్కడ 1:30 గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను. అలాగే 3 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని, ఒక నిమ్మకాయ చెక్కను మొత్తాన్ని పిండేసుకొని, ఇలాగ ఎసరొచ్చిన తర్వాత మనము నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. నార్మల్ మనం ఇంట్లో వండుతాం కదా! ఆ రైస్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. 1:30 తీసుకొని, ఇలాగ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. చూసారు కదా! ఎంత పొడి పొడిగా బావుందో. ఇప్పుడైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే కట్టేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.